నల్గొండ జిల్లా పిఏపల్లి మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గణపురం శంకర్ తరపున ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శ్రీ విశారదన్ మహారాజ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. జనరల్ స్థానాలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లయితే వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. శంకర్ పక్షాన ఇద్దరం కుడిభుజం ఎడభుజంగా నిలబడి ఇగో శంకర్ మీ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ఢిల్లీ ప్రధానమంత్రిపై కలిసి వచ్చి మన ఊరిని డెవలప్ చేసుకుందామని ఢిల్లీ దాకా ఆయన తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చాము. అందుకనే ఆధిపత్యం చేసే రెడ్లకే వ్యతిరేకం, అనగారిన కులాల మీద ఆధిపత్యం చేసి పెత్తనం చేసి మా మీద దాడులు చేసి మమ్మల్ని అనేక రకాలుగా దోపిడీ చేసే రెడ్లకే వ్యతిరేకం తప్ప మంచి హృదయం ఉన్న రెడ్డిని మనసులో పెట్టుకుంటాడు శంకర్. మా కులాల భేదం లేదమ్మా. అందులో ఎవరో ఒకరు కొద్దిమంది చేసిన దాడుల వల్ల కొద్దిమంది ఆధిపత్యాల వల్ల మేము మాట్లాడాల్సి వస్తున్నాము. అందుకని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సపన్న కులాలు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి రెడ్డి వర్గంలో ఉన్నటువంటి పేదలు, మంచి సహృదయులైనటువంటి అగ్ర కులాలు అందరూ కలిసి ఈ శంకర్ ఉంగరం గుర్తుకు ఓటేసి పుణ్యం తెచ్చుకొని గ్రామానికి పెద్ద కొడుకుగా పరిపాలిస్తారమ్మా. గ్రామానికి మీ పెద్ద కొడుకై పరిపాలిస్తారు. గ్రామాన్ని ప్రతి కుటుంబానికి పొద్దున్నే బయలుదేరి 5 గంటలకే బయలుదేరి ప్రతి ఇంటికి వచ్చి అమ్మ నీ కుటుంబంలో ఏం కావాలి, నీ దుఃఖం ఏంటి, నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీకు ఏం పని ఉంది, పోలీస్ స్టేషనా, పిల్లల చదువా, హాస్పిటలా, రోడ్డా, ట్యూబ్లైటా, హైదరాబాద్లో ఏమైనా పని, హైదరాబాద్ హాస్పిటల్లో ఏమైనా సమస్య ఉందా, ఇవన్నీ పరిష్కరించడానికి ఆయనకి హైదరాబాద్లో అనేక మందితోటి పరిచయాలు ఉన్నాయమ్మా. ఆయన మంచి మనసుతో ఆయనకున్న పరిచయాలతో మన సమస్య ఏదన్నా పరిష్కరించే హృదయం ఉంది. ఆయన దగ్గర 100 కోట్లు లేవమ్మా, 100 ఎకరాలు డబ్బు లేవమ్మా, కానీ 1,00,000 కోట్ల కన్నా గొప్ప హృదయం ఉందమ్మా. దాని మన సమస్యలు పరిష్కరించాలి. అది ఉంటుందమ్మా. మనసు లేవాడికి 100 కోట్లు ఉంటే వాడి 100 ఎకరాలు ఉంటే వాడి కొన మీద వేయడానికి, వాడికి 100 ఎకరాలు ఉంటే 100 కోట్లు ఉంటే వాడికి మనసు లేకపోతే వాడి 100 ఎకరాలు పనికి వస్తాయి. అందుకనే మనం మన అభ్యర్థి అయినటువంటి గ్రామ అధ్యక్షుడిగా సర్పంచ్గా పోటీ చేస్తున్న గణపురం శంకర్ ఉంగరం గుర్తుకి ఓటేద్దాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన పెద్ద కొడుకుని గెలిపించుకుందాం. మీకు అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా అన్ని రకాలుగా ఈ గ్రామానికి అందరితో మీ కుటుంబ మనిషిగా పోటీ చేస్తున్నటువంటి రాజ్యాంగం ద్వారా ఓ కుమ్మరి కులస్తుడైన అనగారిన కులాల హృదయం ఉన్నటువంటి మంచి మనసున్న గణపురం శంకర్కు ఉంగరం గుర్తు మీద ఊటేసి మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోయినా సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మీ గ్రామం వెంట శంకర్ వెంట మేము నడుస్తామని వాగ్దానం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.